అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తల్లికి వందనాము నారా లోకేష్ గారు కొత్త అప్డేట్ ఇచ్చారు. ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూసి వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ ఈ వీడియో వేరే వాళ్ళు చూపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ యూట్యూబ్లో కనబడతాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, నిన్న నారా లోకేష్ గారితో కొంతమంది మహిళలు మాట్లాడడం అయితే జరిగింది. సో మీడియా ముఖంగా అయితే వారైతే మాట్లాడారు. వాళ్ళు కూడా పథకాల గురించి అడిగారు. సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారు అని అంటే నారా లోకేష్ గారు అయితే వాటన్నిటికీ సమాధానం అయితే చెప్పారు. వచ్చి రాగానే పెన్షన్లు పెంచామా లేదా, దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వట్లేదు. 4,000 రూపాయల పెన్షన్ మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇస్తుందని అయితే వారు తెలియజేశారు. అలాగే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. తెలంగాణలో అయితే 500కి ఇస్తున్నారు, కానీ మనమైతే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఈ యొక్క రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూడికలు అయితే చేస్తూ ఉన్నాము. ఒక్కొక్కటి అయితే చేసుకుంటూ వస్తామని అయితే వారు తెలియజేయడం అయితే జరిగింది. అయితే తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారని అటు మంత్రిని ఇటు నారా లోకేష్ గారిని అడిగినప్పుడు ఈ యొక్క విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు మహిళలు ఎవరైతే ఉంటారో, విద్యార్థి ఎంతమంది ఉంటారో ఆ తల్లి ఖాతాలో డబ్బులు వేస్తామని అయితే వారు చెప్పడం జరిగింది. అంటే విద్యా సంవత్సరం మనకి జూన్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి విద్యా సంవత్సరం కంటే ముందు అని అంటే మే నెలలో వేస్తారో అయితే మనమైతే వేచి చూడాల్సి అయితే ఉంటుంది. అది ఈ మేనా, వచ్చే సంవత్సరం మేనా అనేది మరలా ఒకసారి ఈ నెల 17న ఒకసారి మరలా క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. దాని గురించి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేషే కాబట్టి ఆయన దీనికి క్లారిటీ అయితే ఇస్తారు. అయితే ఈ సంవత్సరం మేనా, జూనా, లేకపోతే వచ్చే సంవత్సరమా, లేకపోతే ఈ సంవత్సరంలో ఇంకా ఏమైనా ప్లాన్ చేశారని అంటే ఇదిగో పిఎం కిసాన్ విడుదల చేసినప్పుడు ఫిబ్రవరి నెలలో రైతు భరోసా విడుదలైతే చేస్తా ఉన్నాం. అలాగే ఉగాదికి ఉచిత బస్సు పెడతామని అన్నారు. మహిళలకి ఈ 1500 ఎప్పుడు పెడతారైతే తెలియాల్సి అయితే ఉంది. అయితే ఈ జూన్ కల్లా, ఈ 2025 జూన్ కల్లా తల్లికి వందనం వేసినట్లయితే చాలామంది ఫీజుల నుంచి అయితే వారికి ఉపశమనం అయితే దొరుకుతుంది. ఎందుకంటే చాలామంది దగ్గర లేవని కార్పొరేట్ స్కూల్స్ దగ్గర వేస్తున్నారు. సో దూరంగా ఉన్నాయని గవర్నమెంట్ స్కూల్స్ అని, దగ్గరగా ఉన్న కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి వేస్తున్నారు. వాళ్ళే ఫీజులు ఎక్కువ వేస్తున్నారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మహిళలందరూ కూడా నారా లోకేష్ గారిని అడగడం జరిగింది. అయితే ఈ జూన్లో వచ్చినట్లయితే మనకన్నీ కూడా మనకి ప్రకటన అయితే వస్తుంది. ఏం ఏర్పాటు చేసుకోవాలి, ఏ పత్రాలు రెడీ చేసుకోవాలి, అటెండెన్స్ ఎంత ఉండాలి, విద్యా సంవత్సరం కంప్లీట్ అయ్యేలోపటికి మానేసిన వాళ్ళకి ఇస్తారా, మళ్ళీ కొత్తగా చదువుకుంటున్న వాళ్ళకి ఇస్తారా, ఇవన్నీ కూడా తెలియాల్సి అయితే ఉంది. చూద్దాం, మరలా అప్డేట్స్ వస్తే వీడియో చేస్తాను. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రెగ్యులర్గా వాచ్ చేస్తాం. థ్యాంక్ యూ.